హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. కూలీ వర్సెస్ వార్ 2 ఈ రెండు మూవీస్ నిజంగా పోటాపోటీగా 14th రోజు రిలీజ్ అవ్వడం అనేది అందరికి తెలిసిన విషయమే. అది రిలీజ్ కూడా అవుతున్నాయి. ఆల్మోస్ట్ అన్ని చోట్ల టికెట్స్ కూడా ఓపెనింగ్స్ అయిపోయినాయి. టికెట్స్ కూడా బుకింగ్స్ ఓపెన్ అయిపోయినాయి. అలాగే కొన్ని చోట్ల ఇంకా అవ్వలేదు. ఏపీలో మా దగ్గర ఇంకా ఓపెన్ అవ్వలేదు అనుకుంటా. నాకైతే ఇక్కడ చెక్ చేసినా కూడా చూపించలేదు మరి. సో ఈ రెండు మూవీస్ మధ్యన కాంపిటీషన్ అయితే చాలా గట్టిగా ఉందని చెప్పాలి. అఫ్ కోర్స్ మన వార్ 2కి నిజంగానే బజ్ అంత ఎక్కలేదేమో అనిపించింది. మరి ఎందుకో తెలియదు. ఎన్టీఆర్ కోసం అయితే తెలుగులో అయితే ఒక రకంగా బాగానే ఉంది. బట్ సేల్స్ పరంగా చూసుకుంటే, టికెట్స్ బుకింగ్స్ పరంగా చూసుకుంటే, యూఎస్లో కావచ్చు, కొన్ని కొన్ని ప్లేసెస్లో ఆల్మోస్ట్ కూలీకి చాలా బీభత్సమైన బుకింగ్స్ అయితే అయిపోయినాయి అనమాట. డే 1 కలెక్షన్స్ మాత్రం ఖచ్చితంగా కొల్లగొట్టేస్తుంది. రికార్డ్స్ ఖచ్చితంగా సెట్ చేసేలాగానే ఉంది. అలాగే మరి వార్ 2కు అన్నది ఏ విధంగా బుకింగ్స్ అన్నది అవుతాయి అనేది ఇప్పుడు చూడాలి. మరి ఇంకా ఇప్పుడు మొదలవుతుంది మనకి. ఇంకా ఆంధ్రాలో కావచ్చు, తెలంగాణలో ఎట్లా అయిందో మరి చూడాలి. కూలీకి ఎక్కువైందో మరి వాటికి ఎక్కువైందో, కానీ బస్ అయితే మాత్రం కూలీకి ఎక్కువ ఉంది. బికాజ్ ఐ థింక్ రజనీకాంత్ గారి క్రేజ్ వల్ల అనుకుంటా. అండ్ రెండు కూడా డబ్బుడ్ మూవీసే. మన తెలుగు స్టార్స్ ఉన్నా కూడా, కూలీలో నాగార్జున గారు ఉన్నా కూడా, మరి వార్ 2లో ఎన్టీఆర్ గారు ఉన్నా కూడా, ఎన్టీఆర్ గారు అంటే మీన్స్ ఇక్కడ ఇద్దరు హీరోస్ మెయిన్ అంటే ఎన్టీఆర్కి ఉన్న క్రేజ్ వేరే అనుకోండి, అది వేరే. రజనీకాంత్ గారికి కూడా క్రేజ్ మంచిగానే ఉండొచ్చు. రజనీకాంత్ గారిది పాన్ ఇండియా ఫిలిం, ఆల్మోస్ట్ అన్ని లాంగ్వేజ్లో 5 లాంగ్వేజ్ రిలీజ్ అవుతుంది. అండ్ వార్ 2 వచ్చేసి తమిళ్, తెలుగు అండ్ హిందీ మెయిన్ స్ట్రీమ్స్, ఈ మూడు అంతలా రిలీజ్ అవుతుంది అనమాట. కానీ ఇక్కడ కలెక్షన్స్ పరంగా డే 1 మనకు మాత్రం నిజంగా థియేటర్స్ కూడా చాలా వరకు ఎక్కువ తీసుకున్నట్టు అనిపిస్తుంది కలెక్షన్స్. ఈ కూలీ కూడా మన తెలుగు స్టేట్స్లో కూడా ప్రైజెస్ హైక్ బాగా గట్టిగానే ఉంది కూలీకి. అండ్ వాటికి కూడా ఉంది, కాకపోతే కూలీ కూడా బాగా గట్టిగానే ఇచ్చారు. తమిళ్లో కంటే చాలా ఎక్కువ ఉంది. అండ్ మనకు నార్త్ బెల్ట్లో కంటే మన సౌత్ బెల్ట్లో కూడా ఈ వార్ 2కి హైక్ ప్రైజెస్ అయితే హైక్ ఉన్నాయి. సో అంతా కంపేర్ చేసుకుంటే ఒరిజినల్ లాంగ్వేజ్, ఒరిజినల్ బేస్ ఫిలిం ప్రైజెస్ కంటే మన తెలుగులో కూడా ఎక్కువగా ప్రైజెస్ పెడుతున్నారు. బికాస్ బానిసలు, సినిమా బానిసలు అనమాట. మనం సినిమాలు ఏ సినిమా వచ్చినా, ఏ లాంగ్వేజ్ సినిమా వచ్చినా అంతే సపోర్ట్తో చూస్తాం, అంతే ఈగర్గా వెయిట్ చేస్తాం, అంతే సపోర్టివ్గా హీరోని కూడా మనం సపోర్ట్ చేస్తాం, అంతే ప్రతి ఒక్కటి. సినిమా అంటే ఒక పిచ్చి వల్ల. కాబట్టి మనకు ప్రైజెస్ అనేది అడ్డు అదుపు ఉండలేకుండా ఎట్లా పడితే అట్లా పెడతా ఉంటారు. అది మెయిన్గా చెప్పాలంటే అట్లా పడితే అట్లా వస్తూ ఉంటాయి హైక్. అండ్ ఇంకో విషయం ఏంటంటే, సో ఈ రెండు మూవీస్లో ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారు? డే వన్ రికార్డ్ ఏది ఎక్కువ సెట్ చేస్తుంది అనుకుంటున్నారు? రజనీకాంత్ ఈసారి 1000 crores కొడతారా? అండ్ వార్ 2 1000 కొడుతుందా? ఇంకా ఏ సినిమా ఎక్కువ కలెక్షన్స్ కొట్టే అవకాశం ఉంది? ఎక్కువ అంటే మనకు నార్త్ బెల్ట్ పెద్దదే. బట్ కూలీకి, రజనీకాంత్కి ఉన్న క్రేజ్ కూడా ఆల్మోస్ట్ నార్త్లో ఉంది, సౌత్లో ఉంది, ఎక్కడ చూసినా ఉంది. కాబట్టి ఇది వరల్డ్ వైడ్ స్టార్. అండ్ ఎన్టీఆర్ కూడా వరల్డ్ వైడ్ స్టార్. ఇద్దరు వరల్డ్ వైడ్ స్టార్స్ కాబట్టి గ్లోబల్ స్టార్స్ అనుకోండి. సో ఆల్మోస్ట్ రజనీకాంత్ గారికి కూడా ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ ది వరల్డ్, అవుట్ ఆఫ్ ది నేషన్ కూడా క్రేజ్ ఉంది. మరి ఏ విధంగా కలెక్షన్స్ కొల్లగొడతానో చూడాలి. అవుట్ ఆఫ్ కంట్రీ అయితే మాత్రం ఖచ్చితంగా రజనీకాంత్ గారికి ఎక్కువ టికెట్ బుకింగ్స్ అయిపోయినాయి కూలీకి. మరి వార్ 2కి అయితే చాలా తక్కువగానే ఉన్నాయి. మరి తెలుగు చూడాలి. తెలుగు సౌత్ వైడ్గా అంటే తమిళ్లో కష్టం. ఇంకా వార్ 2కి తెలుగులో మాత్రమే ఎక్కువ హైక్స్ కొట్టే అవకాశం అయితే ఎక్కువ ఉంది. అండ్ నార్త్లో ఇంకా చూడాలి. మీరేమనుకుంటున్నారు? వార్ 2 ఎక్కువ కలెక్షన్స్ వస్తాయనుకుంటున్నారా డే 1? అండ్ కూలీ ఎక్కువ కలెక్షన్స్ వస్తాయనుకుంటున్నారా డే 1? కింద కామెంట్లో చెప్పేసేయండి. నేనైతే కూలీని ఎక్కువ వస్తాను అనుకుంటున్నా. నేను ఎన్టీఆర్ ఫ్యానే, బట్ కూలీని ఎక్కువ వస్తుందేమో అనుకుంటున్నా. సౌత్లో చూడాలి పర్టికులర్గా టికెట్ ప్రైస్ పరంగా అండ్ థియేటర్స్ రిలీజ్ వైజ్గా ఆ రెండింటిని కంపేర్ చేసుకొని మనం చెప్పగలం. బట్ చూద్దాం మరి ఇంకా.